గాంధీభవన్లో జరిగిన మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 106కి పైగా ఫిర్యాదులను స్వీకరించారు. 55కి పైగా అర్జీలను ఆన్ ది స్పాట్ పరిష్కరించారు. గత బీఆర్ఎస్ సర్కార్ బాధితుల విషయంలో నేరుగా జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అధికారులకు నేరుగా తన ఫోన్ నుండి అప్లికేషన్లు ఫోటోలు తీసి స్వయంగా అప్లోడ్ చేశారు. మంత్రి చొరవతో కృతజ్ఞతలు తెలిపారు బాధితులు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. నేరుగా మంత్రులతో ప్రజలు, కార్యకర్తలు స్వయంగా మాట్లాడే అవకాశం ఉంటోంది. ప్రతి వారం ఒక మంత్రి చొప్పున పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రి హోదాలో మొదటిసారి కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 5 గంటల పాటు ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. లంచ్ బ్రేక్ తర్వాత మరికొన్ని ఫిర్యాదులను తీసుకున్నారు వివేక్. ముఖాముఖి కార్యక్రమంలో భారీగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో మాట్లాడి వారంతా హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులపై నేరుగా మంత్రి వివేక్ ఆయన ఫోన్ నుండే నేరుగా అధికారులతో మాట్లాడారు. మొత్తం 106కు పైగా మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో ఫిర్యాదులు రాగా వాటిలో 55కి పైగా అర్జీలు ఆన్ ది స్పాట్ సాల్వ్ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల పత్రాలను తన ఫోన్లో ఫొటోస్ తీసి నేరుగా సంబంధిత శాఖ అధికారులకు పంపించి సమస్య పరిష్కారం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని బాధితులు మంత్రి వివేక్ ని కలిశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ పట్టాలు ఇస్తే వాటిని బీఆర్ఎస్ సర్కారు హయాంలో బలవంతంగా లాక్కున్నారని చేవెళ్ల సెగ్మెంట్ అర్కతల గ్రామస్తులు మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. దాదాపు 50 మంది గాంధీభవన్ రావడంతో వారికి ప్రత్యేకించి సమయం ఇచ్చారు. వినతులు స్వీకరించిన మంత్రి నేరుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. అవసరమైతే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రితో మాట్లాడతానని బాధితులకు హామీ ఇచ్చారు మంత్రి వివేక్. 2007లో కాంగ్రెస్ పార్టీ 40 కుటుంబాలకు పట్టాలు ఇచ్చింది. పట్టాలు ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ భూమిని అండోర్ చేసుకోవాలని ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేమేమంటున్నాం అంటే వాళ్ళకు మాత్రం ఇప్పుడు ఆనుకొని మొత్తము ఏదైతే టీఎస్సీ ఎస్సీ అయిన ఒకటి అయితే ఆ ఫ్యాక్టరీ వచ్చిందో ఆ ఫ్యాక్టరీ ఏం చేస్తున్నారు అంటే మొత్తం ఇళ్ళను కూడా మొత్తము ఆ ఫ్యాక్టరీలు కలుపుకొని గులగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదవాళ్లకు అండదండగా ఉండే ప్రభుత్వము. అప్పుడు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, తీసుకున్నది మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి వీళ్ళ బాధ విన్నవించుకోవడానికి ప్రజాభవన్ ఇక్కడికి గాంధీ భవన్కి రావడం జరిగింది. మంత్రి గారికి కూడా వివరించడం జరిగింది. వీళ్ళకి అప్పుడు ఇగో ఇట్లున్న వీళ్ళ ఇండ్లు ఇంతమంది ఇండ్లు ఇప్పుడు పోతున్నాయంటే వాళ్ళు 40 మంది ఇండ్లు అందరూ కూలీ చేసుకొని బతుకుతారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని ఇప్పుడైనా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బాధితులు కోరారు. మరికొందరు విదేశీ విద్య కోసం స్కాలర్షిప్ మంజూరు చేయాలని మంత్రిని కోరారు బాధితులు. భూ వివాదాలపైన మరికొంతమంది మంత్రికి అప్లికేషన్లు ఇచ్చారు. ఈరోజు నేను ఇక్కడ మంత్రిగా కూర్చొని ప్రజల అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్లో మాట్లాడాలో అందరితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ వికారాబాదు, కలెక్టర్ హైదరాబాదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము వారికి మాకు లిస్టులో రాలేదని చెప్పి కొన్ని రిప్రజెంటేషన్స్. వికారాబాద్ కలెక్టరేట్లో దళితులు వచ్చి మాకు పట్టాలు ఇచ్చిన ల్యాండ్ని కూడా కొందరు వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ హయాంలో లేదు మాకు హక్కున్నది, దళితులకు పట్టాలు క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆ రోజులలో వారికి అందరికీ కూడా హింస చేయడం జరిగింది. ఇలాంటి అప్లికేషన్స్, కొందరికి అడ్మిషన్స్ కావాలి, ఇవన్నీ కూడా నేను కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి మార్క్ చేస్తూ మా సోదరులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు కూడా సహకరించి మేము ప్రజల సమస్యలకు ఎక్కడ ఎవరితో మాట్లాడాలి ఇమీడియట్ అన్నమాట. చాలాసార్లు కూడా అందరితోని ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమము.
గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంతో ప్రజలు నేరుగా మంత్రులతో మాట్లాడొచ్చు అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత 10 ఏళ్లు మంత్రుల చుట్టూ పోలీస్ పహారా ఉండేదని గుర్తు చేశారు. గత పాలకుల హయాంలో ప్రజాప్రతినిధులను కలిసే అవకాశం కూడా లేకపోయిందన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలను కలిసి ప్రజల సమస్యలు ఏంది కనుక్కోవడము ఎప్పుడు కూడా లేకుండే. మంత్రులు వస్తుండే, డిస్ట్రిక్ట్లు తిరుగుతుండే, వెళ్ళిపోతుండే. కానీ ప్రజలు వచ్చి కలవడానికి ఆ స్వేచ్ఛ లేకుండే. ఎప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళండి వెళ్ళండి హరిలో ఉన్నారు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అయితే ఎవరిని కలిసేదే లేదు. మహేశ్వర్ గౌడ్ గారు టీపీసీసీ ప్రెసిడెంట్, వారు కూడా ఇక్కడ మన గాంధీ భవన్లో ఒక సెల్ పెట్టి మంత్రులను పిలిచి మీరు కలవాలి, ప్రజల సమస్యలు ఉంటాయి, వారందరూ కూడా వచ్చి కలిసినప్పుడు మీకు కూడా అర్థమవుతుంటుంది ప్రజల సమస్యలు ఏమున్నాయని చెప్పి ఈ మంచి కార్యక్రమము మహేశ్వర్ గౌడ్ గారు గాంధీ భవన్లో ప్రారంభం చేయడం జరిగింది. మొత్తం 106కి పైగా ముఖాముఖిలో ఫిర్యాదులు రాగా 55 స్పాట్లో సొల్యూషన్ చూపించారు. ఇక మిగిలిన అర్జీలు త్వరితగతిన పరిష్కారం చేయాలని మంత్రి వివేక్ అధికారులకు ఆదేశించారు. ప్రతి ఒక్కరూ గాంధీ భవన్ మంత్రుల ముఖాముఖి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.